రూపాయల కిలో బియ్యం పథకం మరి ఈ రోజు అది కూడా సరిగా అందించలేని పరిస్థితిలో ఉంటా ఉంది ఇవాళ. మరి ప్రతిదీ ఎరువులు పెరిగాయి, గ్యాస్ పెరిగింది, మరి డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి. కరెంటు ఛార్జీలు పెంచడం కాకుండా వాళ్ళు చెప్పేది గత మూడేళ్లుగా మనం కరెంటు పొందిన దానికి సర్చార్జెస్ అనే పేరుతో 15,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేస్తా ఉన్నారు ఇవాళ. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఉంచాల్సిన అవసరం ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చెప్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది, అవిశ్వాస తీర్మానం పెట్టండి, ఈ ప్రభుత్వాన్ని ఒక్క రోజు కూడా పరిపాలించే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు, దీన్ని బర్తరఫ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మీకు సపోర్ట్ గా నిలబడుతుంది అని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెట్టరట, ప్రభుత్వం మీద పెట్టరట. మరి ఎందుకు పెట్టడం లేదు? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ప్రభుత్వానికి భయం ఎక్కువ ఉంది. ఎలక్షన్లు వస్తే జగన్ బాబుని ఎన్నుకుంటారని చెప్పి మీరందరూ జగన్ బాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారని చెప్పి భయంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు ఇవాళ. మరి ఈ రోజు అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా ఉంది, ఈ ప్రభుత్వం గురించి చెప్పడానికి, ఈ ప్రభుత్వం చేసే పనులు చెప్పడానికి, చంద్రబాబు నాయుడు మోసం మాటలు చెప్పడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షంగా ప్రజలతో ఉంటుంది అని చెప్పడానికి మీ దగ్గరికి వస్తా ఉంది. ఈరోజు జగన్ బాబు మీద కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిబిఐ కలిసి ఈ రోజంతా నాటకాలు ఆడుతా ఉన్నారు. ఏ రోజు బెయిల్ అంటారు, ఆ రోజు మరి ఛార్జ్ షీట్లు పెడతా ఉన్నారు, అనుబంధ ఛార్జ్ షీట్లు అంటారు. మరి బెయిల్ ఎప్పుడు వస్తుందంటారు, ఆ రోజు మరలా మొన్నటికి మొన్న అయితే మొట్టమొదటి నుంచి కూడా ఈ ముగ్గురు కలిసి కోర్టులకు వెళ్లడం జరిగింది. మరి అంతేకాకుండా వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కలిసి పనిచేశారు, ఎమ్మెల్యే ఎలక్షన్ లో కలిసి పనిచేశారు. మరి అంతేకాకుండా ఈ సమాచార కమిటీ మెంబర్స్ వేసుకోవడంలో కలిసి పనిచేశారు. మరి అమీర్పేటలో మరి తెలుగుదేశం పార్టీ వాళ్లకు 400 కోట్ల స్థలం ఇచ్చినప్పుడు కలిసి పనిచేశారు. మరి మొన్నటికి మొన్న చిదంబరం దగ్గరికి వెళ్లి తెలుగుదేశం ఎంపీలు రేపు బెయిల్ వస్తుందని మీరందరూ ప్రార్థనలు చేస్తున్నారు జగన్ బాబు కోసం. మీ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు, మేమంతా కూడా ఎదురు చూస్తాం. కానీ ఆ రోజు బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో మరి ఆ రోజు చిదంబరం గారి దగ్గరికి 3:30కు వెళ్లారు. తెలుగుదేశం ఎంపీలు పోయి చెప్పడం జరిగింది. ఎలాంటి విచారణ మాటలు కనుక్కోకుండా 6 గంటలకు సాక్షి మీద అటాచ్డ్ అని చెప్పి వేయడం జరిగింది. చంద్రబాబు ఇద్దరు కలిసి మరి బెయిల్ రాకుండా చేయాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినా దేవుడు ఉన్నాడు, న్యాయం ధర్మం మన పక్షంగా ఉంది. తప్పకుండా దేవుడు మన కోసం దిగి వస్తాడు. మీ అందరి ప్రార్థనలు జగన్ బాబుని బయటికి తీసుకొస్తాయి. ఈ రోజు జగన్ బాబు అక్కడ ఉన్నాడు. ఈ రోజు నాకు చాలా చాలా బాధగా అనిపిస్తా ఉంది. ఇవాళ ఆయన చేయాల్సిన యాత్ర ఇది. ఆయన మీ మధ్యలో ఉండాల్సింది. మరి ఆ బిడ్డను ఈ రోజు జైల్లో పెట్టారు. ఈ రోజు మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లేరు మన మధ్యలో. ఉండే 2 బిడ్డలలో కూడా ఒక బిడ్డ జైల్లో ఉన్నాడు, ఒక బిడ్డ రోడ్డు మీదకి వస్తా ఉంది మీ దగ్గరికి. దేవుడు మన పక్షంగా ఉన్నాడని, మీరందరూ మా పక్షంగా ఉన్నారని మీరు ఎన్నోసార్లు రుజువు చేశారు. ఇవాళ కూడా మీరున్నారనే ధైర్యంతో నా బిడ్డలిద్దరిని మీరున్నారనే ధైర్యంతో మీ ప్రేమకు నా బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నారు. ఇవాళ మీ అందరి ప్రార్థనలు, సహకారం షర్మిలమ్మ మీద ఉండాలని, మీరు ఆ బిడ్డను హక్కున చేర్చుకోవాలని, మీరందరూ ఆశీర్వదించాలని, జగన్ బాబు వచ్చేదానికి మీ అందరూ ప్రార్థనలు కావాలని మరొకసారి కోరుతూ త్వరగా వచ్చేందుకు మీ అందరి సహకారం ఉంచమని మీరిచ్చిన ఈ సమయానికి మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.